నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గురువారం గొల్లపూడిలోని సచివ్ విలేజ్ క్లినిక్ లో మందుల పంపిణీ విధానంపై సిబ్బందితో చర్చించి తగు సూచనలు ఇంద్రకీలాద్రిపై జూలై 8 నుంచి శాకంబరి ఉత్సవాలు శుక్రవారం నుంచి విఐపి బ్రేక్ అంతరాలయ దర్శనాలు రద్దు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై గురువారం సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామనాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమా గురువారం గొల్లపూడిలోని సచివాలయం విలేజ్ క్లినిక్ ను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల పనితీరును పరిశీలించారు. అనంతరం విలేజ్ క్లినిక్ లో మందుల పంపిణీ విధానంపై సిబ్బందితో చర్చించి తగు సూచనలు చేశారు. సచివాలయం అధికారులు ప్రజల ఫిర్యాదులను సత్వరమైన పారదర్శక విధానంలో పరిష్కరించాలని సూచించారు. రేపు జూలై ఆగస్టు ఫస్ట్ వెళ్ళినప్పుడు పలానా కుటుంబానికి ఇచ్చేస్తే ఆమె ఇక్కడికి వచ్చి ఆటో ఛార్జీలు తగ్గుతుంది 100 రూపాయలు నీకు తగ్గుతుంది కదమ్మా. 49 మంది ఇక్కడికి వస్తారు. 3 క్లస్టర్లు. ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి? 29 క్లస్టర్స్. 29 క్లస్టర్లో ఉంది అంత ఓపెన్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. అదే ఈ నెల పరీక్ష చేసేసి డాక్టర్ గారు ఓకే అంటే ఈ మెడిసిన్ అక్కడే నువ్వు ఇచ్చేసావు అనుకో పని అయిపోతుంది. అంటే మంత్లీ ఫాలో అప్ రావాలి కదా సార్. బీపీ షుగర్ నార్మల్ ఉందా తగ్గిందా లేదా చూసుకోవడానికైనా ఒకసారి వచ్చి చూపించుకుని వెళ్తాం సార్. ప్రతి నెల వచ్చి ప్రతి నెల మందులు తీసుకుంటారు ఇక్కడ. పింఛనమ్మా చేసుకోవాలి. గుంటూరుగా సుగం వాడుతున్నాను ఆయన. గ్యాస్ కి బీపీ నెక్కి బలాంతాన్ని వాడుతున్నాను. మొత్తం సచివాలయ పరిధిలో ఎంతమంది ఉన్నారన్నా? 3 క్లస్టర్లు 30 మంది వచ్చారు. ఎన్ని క్లస్టర్లు ఈ సచివాలయం పరిధిలో 29 క్లస్టర్లు 29 ఇంటూ 30 ఉంటారు కదా. ఈజీగా ఉంటారు. 900 800 ఉంటారు. 700 900లో టెస్టింగ్ అవసరాలలో 50% ఇస్తారు. టెస్టింగ్ అవసరం లేకుండా నెల 2 సగం మందిని మీరు ఇక్కడ తగ్గించుకోగలిగితే పిల్లలకి బడ్డీ ఉంటుంది, మీకు ఇంత బడ్డీ ఉంటుంది. అర్థమైంది కాన్సెప్ట్. అర్థమైంది. వాళ్ళకేమో కొంచెం పడిపోతుంది. ప్లస్ ఆటోకి 100 రూపాయలు అవుతుంది. సమయం వేస్ట్. మళ్ళీ ఆమె తీసుకోవడానికి రావాలి. సో మానవ కొంచెం అంటే టెస్టింగ్ అవసరం. డాక్టర్ ఛాన్స్ ఉంది. ఆయన రాస్తాడు 3 నెలలు చూసుకుంటండి, ఇలా 6 నెలలు చూసుకుంటాను. చూడండి సెగ్రిగేట్ చేసి ఏఎన్ఎంసీ అందరూ బయటకు వెళ్ళాలి కాబట్టి ఇంతమందికి మళ్ళీ చాకరీ ఎందుకు డబల్ రిప్లేషన్ ఎందుకు? పేషెంట్ కండిషన్ బట్టి దాన్ని బట్టి వర్క్లోడ్ తగ్గిస్తావా? నేను మళ్ళీ వచ్చే నెల వస్తాను. ఫస్ట్ వీక్ సచివాలయాలతో కోఆర్డినేట్ చేసుకొని ఏఎన్ఎం సంస్థతో పెన్షన్ ఇచ్చే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ పంపించేయాలి. నలుగురికి అవన్నీ డాక్టర్ గారు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంద్రకీలాద్రిపై జూలై 8 నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి విఐపి బ్రేక్ అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు బ్రేక్ అంతరాలయ దర్శనాలు ఉండవన్నారు. కాగా గురువారం ఆషాఢ సార సమర్పణకు ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రోజుకు 6,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం టికెట్లు ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు.
కీలాద్రి పైన శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అమ్మవారు శాకాంబరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. 3 రోజుల పాటు వివిధ రకాల పండ్లు కూరగాయలతో అమ్మవారి అలంకరణ జరుగుతోంది. అలాగే కరోనా నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. ఇచ్చే దాతలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని నేపథ్యంలో కేవలం అమ్మవారి అలంకరణ అలాగే గుడి అలంకరణ వరకు మాత్రమే, ఏదైతే గర్భగుడి ఉంటుందో ఆ గర్భగుడి అలంకరణ వరకు మిగిలిన పరిసరాల్లో కొంచెం మాత్రమే కనిపించాయి. ప్రతి ఏడాది కంటే ఏడాది భిన్నంగా ఉంది అనే చెప్పుకోవాలి. ఆలయ స్థానాచార్య ఉన్నారు, ఆయన అడిగి. మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై గురువారం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన వంశధార టు తోటపల్లి, మద్దువలస, హీర మండలం తదితర ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రకు తాగు సాగు నీరు అందించే లక్ష్యంగా వేగంగా పనులు కొనసాగించనున్నారు. బ్యాలెన్స్ అకౌంట్ ఇంకా 188 రిలీజ్ చేయాలండి. 170 వర్క్స్ ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు ప్రజెంట్ 20,000 ఎకరాల ఆయకట్టుకు వస్తుంది. 1.5 lakh పాపులేషన్ ప్రజెంట్ బెనిఫిషియరీ. ఇప్పుడు ఏదైనా మనకి ఏంటి ఈ 170 కోట్లు 188 కోట్లు వచ్చి పెడితే ఇంకా 20,000 ఎకరాలకు వస్తుందా? ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి? మనం అంత ఖర్చు పెడితే 20,000 వచ్చింది, కరెక్టేనా? క్రిటికల్ బ్యాలెన్స్ వర్క్ ఉండడం వల్ల 188 కోట్స్ ఖర్చు పెడితే 20,000 అయిపోవచ్చు. ఇది కూడా పాల్గొండ కాన్స్టిట్యూన్సీ. మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు ప్రాసెసింగ్ యూనిట్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్ పల్ప్ పరిశ్రమలను సీఎం ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని, ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి ఇంకా రావాల్సి ఉందని ఈ సమావేశంలో అధికారులు సీఎం వివరించారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని, పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల అన్లోడింగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతుందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్రికన్ దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు ఎగుమతిదారులు సీఎంకు తెలియజేశారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్ పై విధిస్తున్న జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జీఎస్టీ తగ్గింపుపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, మరోమారు దీనిపై మాట్లాడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు 6 నుండి 12 టన్నుల మేర మామిడి ఉత్పత్తి వచ్చిందని, రైతులకు మంచి ధర రావాలని, అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమకు వయబిలిటీ రావాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు 3 రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. మామిడి పంటలో ఎరువులు, పురుగుల మందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అంతా నేచురల్ ఫార్మింగ్ దిశగా అడుగులేసిందని, మ్యాంగో రైతులు క్రమశిక్షణతో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్, ట్రేసింగ్, సర్టిఫికేషన్ వచ్చిందని, మన ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాసెసింగ్ పరిశ్రమలు వారి సామర్థ్యానికి తగినట్టుగా రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయాలని, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎలాంటి వెయిటింగ్ లేకుండా మామిడి రైతులకు 8 రూపాయల ధర చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాయలో పడొద్దని సీఎం రైతులకు హితవు పలికారు. రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా, క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. నిజమేనాయా, ఏం చేయాలంటున్నా, ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు, మేము ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఎప్పుడన్నా చేశారా? కాదు, ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం, ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. రైతు అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది, రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు తమిళనాడులో, కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి, మీరు చూశారు కర్ణాటకలో. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గురువారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజుల పాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీంకోర్టు వంశీకి ఊరటివ్వడంతో బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర పురోభివృద్ధి కోసం తలపెట్టిన పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ ఆలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా డివి రమణ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గురువారం గాంధీనగర్ లోని ఎన్జీఓ హోమ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకగ్రీవంగా తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన ఏపీటీఎఫ్, ఏపీయూటీఎఫ్, ఏపీఎస్ఆర్టీసీ, ఎస్టీయూ, పిఆర్టీయూ, పెన్షనర్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, సిపిఎస్ ఉద్యోగుల సంఘం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం, ఇంజనీర్ల సంఘం సహా ఇతర సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా వివిధ రూపాల్లో నష్టపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలలో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామన్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. జూలై ఏదైతే మొన్న 1 జూలై ఉందో 1 జూలై నుంచి 4వ డిఏ. అందుకని ఉద్యోగుల్లో ఉన్న ఒక ఇదేంటంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నా మనం ఇలాగ ఉంటే 5వ డిఏ వస్తుంది. 5వ డిఏ తర్వాత 6వ డిఏ వస్తుంది. అందుకని ఎక్కడో చోట ఈ ప్రహసనానికి ఫుల్ స్టాప్ చెప్పాల్సిన పరిస్థితి, ఎక్కడో చోట దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, డిఏల మీద మీరు ఇవ్వాలని అడుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికి 2 సార్లు మాకు సంబంధించినవన్నీ సమర్పించాం. డిఏల మీద కూడా ఆ రోజు 3 డిఏలు ఉంటే 3 డిఏల్లో 1 డిఏ ఇవ్వమని చెప్పాం. చీఫ్ సెక్రటరీ గారికి 2 సార్లు రాష్ట్ర జేఏసీ నాయకత్వం అంతా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి పిఆర్సీ కమిటీ, బకాయిలు విడుదల, అలాగే డిఏల మీదకు సంబంధించిన డిఏల విడుదల గురించి చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడారు. అక్కడి నుంచి మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులకి, ఫైనాన్స్ మినిస్టర్కి, మిగతా అందరికీ కూడా ఉద్యోగులకు సంబంధించిన ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి, మీరు వీటిలో ప్రియారిటీ వైజ్గా కాస్త చూడాల్సిన పరిస్థితి, మా ఇంట్లో చూడాల్సిన పరిస్థితిని రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ మంత్రులు మిగతా వారు అందరి దృష్టికి కూడా తీసుకుని వచ్చాం. చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి 2 సార్లు తీసుకుని వచ్చాం. మళ్ళీ ఆ విషయాలన్నీ తీసుకెళ్తున్నాం. ఎన్నిసార్లు తీసుకొచ్చినా అక్కడి నుంచి స్పందన కానీ దానికి తగిన ఒక అడుగు కానీ లేని సందర్భంలోనే ఉద్యోగులంతా ఆ అసంతృప్తిని, ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా, ఉద్యోగుల డిమాండ్స్కి అనుగుణంగా, మాకు రావాల్సిన పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులను బేరీజ్ చేసుకుని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి ఉన్నది కాబట్టే ఈ విధంగా ముందుకెళ్తున్నాం. డిఏల కోసం అనేది డిఏ 1 నెల 2 ఇప్పుడు కూడా డిఏ ఏ రోజు ఉంటే ఆ రోజు డిఏ ఇవ్వరు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి చోట 1-2 డిఏల తర్వాత 3వ డిఏ వచ్చే పరిస్థితే ఉంటుంది. 2 డిఏలు ఇచ్చినప్పుడు ఆ సంవత్సరంలో వాళ్ళు రిటైర్ అవుతారు. 3 డిఏలు ఇస్తే సంవత్సరంన్నర రిటైర్ అవుతారు. 4 ఇస్తే 2 సంవత్సరాల్లో ఎవరు రిటైర్ అవుతారో అది. నిన్నటి వరకు రిటైర్మెంట్స్ లేవు కాబట్టి మీరు అడిగిన 5 డిఏలు 10 డిఏలు పెండింగ్ ఉన్నా రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి డిఏల కోసం చూస్తూ వాళ్ళకు ఒక రకంగా డిఏ కన్నా పిఆర్సీ కమిటీ. నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్. మీ అందరికీ తెలుసు, గత మార్చి నెలలో ఏపీ జేఏసీ పక్షాన ప్రెస్ మీట్ నిర్వహించి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటినీ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా మా సమస్యలు ఏంటనేటువంటిది ప్రాతినిధ్యం చేశాం. చేసిన వెంటనే స్పందించి ఒక 6,200 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేశారు. అంతకుముందు జనవరి నెలలో ఒక 1000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారు. దాదాపు 7,200 కోట్లు బకాయిలు ఉద్యోగులకి విడుదల చేశారు. అయితే ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిల్లో ఈ బకాయిలు కేవలం 25% మాత్రమే. 75% బకాయిలు అట్లాగే ఉండిపోయినాయి. దాంట్లో ప్రధానమైనవి గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో 11వ పిఆర్సీ, ఆ 11వ పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ అరియర్లు, ఆ ప్రభుత్వ హయాంలో విడుదల చేసినటువంటి డిఏ అరియర్లు మొత్తం కలిపి 17,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. అవి కాకుండా దాదాపు 4,500 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్లు. అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి 7,200 కోట్లు పిఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్ ఇట్లాంటి
చిన్న చిన్న అంశాలన్నీ కూడా విడుదల చేశారు. అట్లాగే సిపిఎస్ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా చెల్లించారు. అందుచేత కొంతైనా బకాయిలు తీర్చారు కాబట్టి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. దాదాపు 3 నెలల కాలం గడిచింది. చైర్మన్ గారు చెప్పినట్టు 1 సంవత్సర కాలం ఈ ప్రభుత్వానికి టైం ఇచ్చాం. మేము అడిగిన డిమాండ్స్లో ముఖ్యమైనటువంటి డిమాండ్సే ఉన్నాయి. ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కోరుకునే డిమాండ్లే ఉన్నాయి. అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి రావడానికి ముందర విదేశాలలో చదువుకున్న వైద్య విద్యార్థులకు స్థానికంగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. గత 50 రోజులుగా వారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, దానికి నిరసనగా 1500 మంది విద్యార్థులు నేడు ప్రభుత్వంపై తమ వ్యతిరేకత తెలియజేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్నారని గుర్తు చేశారు. వారి సమస్యలను వైసీపీ అధినేత జగన్ ను కలిసి తెలపగా వైద్య విద్యార్థులకు పూర్తి మద్దతు తెలియజేసి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బందర్ రూట్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై అమానుషంగా దాడి చేసి దుస్తులు చింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలైన మహిళలు నడవలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైద్య విద్యార్థులకు వైసీపీ పూర్తిగా అండగా ఉండి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ రంగంలో ఏఐటియుసి అనుబంధ సంఘాల నాయకులు తెలిపారు. రామవరపాడు రింగు నుంచి విద్యుత్ సౌదా వరకు 21వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందన్నారు. విద్యుత్ రంగంలోని ఏఐటిసి అనుబంధ సంఘాల నాయకులు బి రామలింగారెడ్డి, మల్లికార్జున రెడ్డి, ఎం బాలకాశి తదితరులు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ విచిత్ర రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న సమస్యలు పరిష్కరించడంలో అధికారి అంతరంగం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులతో యాజమాన్యం చర్యలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో తరహాలో నేరుగా జీతాలు చెల్లించాలని, నగదు రహిత అపరిమిత ఆరోగ్య పాలసీ విద్యుత్ ఉద్యోగులందరికీ వర్తింపచేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం ప్రభుత్వ జాప్యం నిరసిస్తూ ఏఐటియుసి అనుబంధంగా ఉన్న విద్యుత్ కార్మిక సంఘాలు పోరాటానికి సన్నద్ధమయ్యాయన్నారు. ఆ క్రమంలో ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేసి అప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోతే 21వ తేదీన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చలో విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. ముఖ్యంగా ఈ దినం ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ నిర్వహించడానికి కారణం ఏమిటంటే విద్యుత్ సంస్థలలో అనేక సంవత్సరాలుగా చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అనేక అంశాలలో
ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ యాజమాన్యం ఇంతవరకు ఏ పాపాన నెరవేర్చిన సందర్భం లేదు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో అనేక సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తూ సరియైన సమస్య పట్ల సరియైన స్పందన లేకుండా ఎవరికి తోచింది వారే చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో విద్యుత్ ఉద్యోగులు చాలా నష్టపోతూ ఉన్నారు. సంవత్సరాల కొద్దీ వాళ్ళ సమస్యల పరిష్కారం జరగడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎటువంటి సమస్యను కూడా పరిష్కరించిన పాపన పోవడం లేదు. అయితే మేమేం చెప్తున్నామంటే విద్యుత్ రంగంలో అనేక సంఘాలు ఉండబట్టి ఎవరు ప్రాతినిధ్యం వహించినా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏ పాపన చేయలేదు. ఇవాళ గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 21 ఫంక్షనరీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా మరి గత ప్రభుత్వము నియమించింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మరి అందరికీ కూడా ప్రజలకు సరైనటువంటి సేవ త్వరగా అందించాలనేటువంటి ఉద్దేశంతో నియమించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆయా మదర్ ఆర్గనైజేషన్లు ఆయా డిపార్ట్మెంట్లకు అందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చేసి మరి వీటన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేసినారు. మరి మా వరకు వచ్చే కొద్దీ జైలు గ్రేడ్లకు సంబంధించినటువంటిది మాకు మాత్రం ఆ పాత ఉద్యోగులకు ఏదైతే అమలు అవుతున్నారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పాత ఉద్యోగులకు ఏదైతే సర్వీస్ రూల్స్ ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు అవుతున్నారో వాటిని అమలు చేయకోకుండా నూతన సర్వీస్ రూల్స్ మాత్రం మాకు అమలు చేయాలని మరి విద్యుత్ సంస్థలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్లు, మీటర్ రీడర్స్కి సంబంధించినటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ప్రజా దర్బార్లో కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్లో కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అన్ని సందర్భాల్లో మంత్రులకు, అధికారులకు వివిధ సమస్యల మీద ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. తక్షణం పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జూలై 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాం. కాబట్టి జూలై 21వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి విద్యుత్ సౌధ వరకు మా నిరసన ర్యాలీ జరుగుతుంది. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరాను అడ్డుకొని తీరుతామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని రవికృష్ణ హెచ్చరించారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో, రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయిని ఈగల్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగు చేయిస్తున్నామని తెలిపారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసిన అడ్డుకొని తీరుతామని కె రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్ట హెచ్చరించారు. గంజాయి నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 21,000 గంజాయిని 6 నెలల్లో పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే, ఈగల్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని కె రవికృష్ణ వెల్లడించారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతున్నాయి. ప్రత్యేకంగా
ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్ మీద కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతుందని కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు లబ్ధి పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్సు, శాటిలైట్ సర్వేలెన్సు, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన గృహాలలో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ ను అరెస్టు చేశామని సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. తాళం వేసిన గృహాలని టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడడంలో సిద్ధహస్తుడు ఉయ్యాల రాజేష్ అని చెప్పారు. నిందితుడు వద్ద నుండి 6 లక్షల రూపాయలు విలువ చేసే 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు పాత నేరస్తుడు కావడంతో సంఘటనా స్థలాల్లోనే వేలి ముద్రలో సేకరించి టెక్నాలజీ ద్వారా పట్టుకున్నామని తెలిపారు. ఏఎస్ నగర్, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతనికి సస్పెక్ట్ షీట్ ఉంది. ప్రీవియస్గా మన సిసిఎస్ విజయవాడ పోలీసు మన గుణదల పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు మన గుణదల కేసులు ప్లస్ 24-25న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మన ఏరియాలో మూవ్ అవుతూ తిరుగుతూ మన గుణదల లిమిట్స్లో కట్ట మీద, మధ్య కట్ట మీద అక్కడక్కడ దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పడమటి లిమిట్స్లో కూడా దొంగతనం చేశాడు, అక్కడ కూడా తప్పించుకొని తిరిగాడు. తర్వాత నరసాపురం, నూజివీడు, రాజోలు, సింగరాయకొండ, నాయుడుపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మనకి విజయవాడలో మనకి జరిగిన నేరాలలో గుణదల్లో 5 కేసులలో 4 కేసులలోనూ, అదేవిధంగా పడమటలో 1 కేసులోనూ ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. మనం నేరం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళినప్పుడు నేరస్థానంలో మన ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ ఎక్స్పర్ట్ తోటి టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తాము. మనం సీన్ ఆఫ్ ఆఫెన్స్లో వస్తువుల మీద కానీ, డబ్బాల మీద కానీ, డోర్ల మీద కానీ, బీరువాల మీద కానీ తీసినప్పుడు కొన్ని కేసులలో, కొన్ని నేరాలలో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ని మనకి అంతకుముందు అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ యొక్క యూనిట్లో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ని టాలీ చేస్తే ఇతను పలానా వ్యక్తిని చెప్పడం జరిగింది. దాని మీద సిపి గారు మన గుణదల సిఐ గారు ఒక 2 కానిస్టేబుల్ని, పడమట కానిస్టేబుల్ని ప్లస్ మాచవరం కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ని పెట్టి,
గుణదల కానిస్టేబుల్ మా పడమట కానిస్టేబుల్ని మాచవరం మన గుణదల సిఐ నేతృత్వం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. చాలా రోజులు వాడి కోసం కంటిన్యూషన్ తిరగడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ కాల్ దాని మీద టవర్ లొకేషన్ మీద ట్రాప్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. అగారు వృక్షాల సాగుతో అధిక లాభాలను పొందవచ్చని త్రిపుర ఎన్టీఎఫ్పి డైరెక్టర్ ప్రసాద్ రావు చెప్పారు. రైతులకు అవగాహన లేకపోవడం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగారులో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాలు కారణంగా ఇది అగరబత్తులు, సుగంధ ద్రవ్యాల తయారీలో విస్తృతంగా వాడతారని, యూరోపియన్ దేశాలలో భారీగా డిమాండ్ ఉందని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో అగార్వుడ్ సాగుపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అగార్వుడ్ పంటపై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రిపుర ఎన్టీఎఫ్పి డైరెక్టర్ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో విభిన్న రకాల పంటలు సాగు చేసినప్పటికీ రైతులకు అవగాహన లేకపోవడం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగార్వుడ్ పంట అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలకు అనుకూలమైందని, ముఖ్యంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో విస్తృతంగా సాగు చేస్తారని తెలిపారు. అగర్ వృక్షాల వలనే అగర్తల అనే పేరు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాల కారణంగా ఇది అగరబత్తుల తయారీలో విస్తృతంగా వాడతారని, యూరోపియన్ దేశాల్లో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పంటకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని తెలిపారు. రైతులు ఈ సాగు వైపు దృష్టి పెడితే ఇది లాభసాటి పంటగా మారే అవకాశం ఉందని, అందుకే ఈ ప్రాంత రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మంద్రా డెవలపర్స్ చైర్మన్ జిఎస్ శేషగిరి మాట్లాడుతూ మిగతా కలపజాతి మొక్కలతో పోలిస్తే అగార్ వృక్షం తక్కువ సమయంలోనే కోట్లలో రాబడిని కలిగించే మొక్కగా నిలుస్తుందని అన్నారు. ఇది పూర్తిగా ఔషధ గుణాలు కలిగి ఉందన్నారు. దీని సాగుతో రైతులు అత్యధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అనేక మంది రైతులు, కొన్ని కంపెనీలు శ్రీగంధం ఎర్రచందనం లాంటి అనేక మొక్కలు కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అగారుడ్ ఒక్కదానికే ప్రభుత్వ కేంద్ర గవర్నమెంట్ నుంచి, తర్వాత ప్రపంచ దేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి గవర్నమెంట్ సహకారాలు అందిస్తున్నాయి లేదని చూసుకున్న తర్వాత కేవలం ఒక అగారుడ్కే ఆ ఫెసిలిటీ ఉందని తెలుసుకొని మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మేము మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా అనేక ప్రాంతాల్లో రీసెర్చ్ చేశాము. అదేవిధంగా మేము త్రిపుర వెళ్ళి సార్ని కలిసాము. అక్కడ త్రిపుర గవర్నమెంట్ అనేక ప్రాంతాల్లో అగార్వుడ్ మన గుంటూరు మిర్చి యార్డ్ లేకపోతే టొబాకో యార్డ్స్ ఎలా ఉన్నాయో అక్కడ సార్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున యాడ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 40 ఎకరాలు 50 ఎకరాలు అలా పొలాలు ఇచ్చేసి అందులో యాడ్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రైతులు వచ్చి కొనుక్కొని అమ్ముకొని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చాలా క్రియేట్ చేస్తున్నారు. అక్కడ మన దేశంలో ఇలాంటివి ఎన్నో రకాల పంటలు, విభిన్నమైన పంటలు అన్ని రాష్ట్రాల్లో సూటబుల్గా ఉండి అధిక దిగుబడి తెచ్చుకోవడానికి అనుకూలమైనవి ఉన్నవి. కానీ దాని గురించి అందరూ రైతులకి కానీ ఇన్వెస్టర్స్ కానీ అవగాహన లేకపోవడం వలన వాటిని మనం మన పొలాల్లో వాటిని నాటి వాటి ప్రయోజనం మనం పొందలేకపోతున్నాము. ఈ దిశగా ఇలాంటి పొటెన్షియల్ ఉన్న క్రాప్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఈ రాష్ట్రంలో మన రైతులకి, మన ఇన్వెస్టర్స్కి, మన పెట్టుబడిదారులకి వాళ్ళందరికీ చెరువులో తెచ్చి వాళ్ళకి వాటి మీద అవగాహన కల్పించి దాని ద్వారా రైతులకి, ఇన్వెస్టర్స్కి ఆదాయం చేకూర్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి మన మందిరా డెవలపర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శేషగిరిరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను మరింత అగ్రెసివ్గా ముందరకు తీసుకెళ్తూ ఉండాలని ఆశిస్తూ ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రాలో చాలా రకాల ప్లేసులు ఎక్కడైతే అధిక వర్షపాతం ఉండి కొంచెం హిల్లీ ట్రాక్ ఉంటుందో అలాంటి ప్లేస్లన్నీ కూడా వీటికి అనువైనవి. కానీ తెలుసో తెలియకో మన రైతులకి ఆ ఇన్ఫర్మేషన్ లేక ఈ క్రాప్ని పండించుకోలేకపోతున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఏడాది కాలంగా పోరాడుతున్న తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా తమ గోడు వినేవారే లేరని దుయ్యబట్టారు. తమ సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలలో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని ఇక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తమకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ, ఏఎస్ఎఫ్, పీడీఎఫ్ నేతలు పాల్గొన్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అయ్యా మాకు పియర్లు ఇవ్వండి, మేము డిగ్రీ పొందినట్టుగా ఒక గుర్తింపు కంటే ఇప్పటి వరకు కూడా 13 నెలల నుంచి వాళ్ళు వేచి చూస్తున్న ఏపీఎంసీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళకి పిఆర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు మాత్రం మేము జనరల్ బాడీ చేసాం, చైర్మన్ గారు, రిజిస్టర్ గారు ఆ పద్ధతిలో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సమస్యలు పరిష్కరించలే. ఇప్పుడు మళ్ళీ ఎన్ఎంసీకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ రిజిస్టర్ గారు వెళ్ళారు, మీ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగారు? అదే ఐ రమేష్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు? మరి ఇన్ని సంవత్సరాలుగా కాలం గడుస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కాలే. ఇది 3వ రోజుకు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష విద్యార్థులు చేపట్టారు. కావున వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఏపీఎంసీ ఆఫీసును కూడా వెంటనే ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడీఎస్యు, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఏపీఎంసీని అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గత 13 నెలలుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు స్థానిక ఏపీఎంసీ రిజిస్టర్ ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించి పిఆర్ కోసం హెల్త్ యూనివర్సిటీ తిరుగుతూ ఉంటే వాళ్ళ పట్ల ఒక నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా 4 రోజులుగా ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి యువ డాక్టర్లు డాక్టర్స్ డే రోజు కూడా ఆందోళన చేస్తే వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ హక్కులని కాలరాసినటువంటి రిజిస్టర్ వైఖరికి వ్యతిరేకంగా యువ వైద్యులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నిర్విరామంగా కొన్ని నెలల పాటు నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల యొక్క ఈ పోరాటానికి ఏబీవీపీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. మిగతా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలియజేస్తూ, దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్య ధోరణి, నియంతృత్వ ధోరణి వల్ల కొన్ని వందల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ ఏపీఎంసీ రిజిస్టర్ ఎవరైతే ఐ రమేష్ ఉన్నాడో, నీకు చేత కాకపోతే రిజిస్టర్ పదవికి రాజీనామా చేసి పక్కకెళ్ళు తప్ప విద్యార్థుల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 మెడికల్ సీట్లు పెంచి విదేశాలకు వెళ్ళే యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం విదేశాల నుంచి చదువుకొని 50 లక్షలు 60 లక్షలు పెట్టి వేరే దేశంలోకి వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థుల యొక్క సేవలు కనీసం స్టైఫండ్ ఇవ్వకుండా 1 సంవత్సరం పాటు వాళ్ళని ఎక్కడెక్కడో పెట్టి కాలేజీలో వాళ్ళ చేత సేవ చేయించుకొని తర్వాత 1 నెలలో ముగుస్తుందన్నగా మీకు ఇంకో 12 months మీ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ పెరుగుతుందని చెప్పి రిజిస్టర్ ఏదైతే ఒక వ్యాఖ్యలు చేస్తే, ఎందుకండి చేశారంటే ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పాడు. ఎన్ఎంసీ రూల్స్ నీకు చదవటం చేత కాకపోతే విద్యార్థుల దగ్గర లేకపోతే ఏబీవీపీ దగ్గర చదువు నేర్పిస్తా. 2-వీలర్ మెకానిక్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర 2-వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ కోరారు. మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి 2-వీలర్ మెకానిక్ కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్ కు సంబంధించిన సభ్యుని కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందజేశారు. ప్రపంచ 2 వీలర్స్ మెకానిక్స్ డే పురస్కరించుకొని గవర్నర్పేట నవరంగ్ థియేటర్ వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, గౌరవ అధ్యక్షులు తాటికొండ రఘుబాబు, కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మెకానికల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 2 వీలర్ మెకానిక్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి 2 వీలర్ మెకానిక్ కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. విజయవాడకు వరద సంభవించిన సమయంలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఉచితంగా 2 వీలర్స్ రిపేర్ చేశామని గుర్తు చేశారు. తమ శ్రమను గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ లో నూతనంగా చేరిన వారికి గుర్తింపు కార్డులు, ప్రపంచ 2 వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా నిర్వహించిన కొన్ని ఆటల పోటీలు గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్ కు సంబంధించిన సభ్యుడు కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందించారు. ఇవాళ మెకానిక్ డే 26 జిల్లాల్లో జరుపుకుంటున్నారు. గ్రాండ్గా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా బాగా చేయాలని చేసుకున్నాము. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇవాళ మా మెకానిక్ సోదరులందరూ సహకరించి కొన్ని గేమ్లు కూడా పెట్టారు, గిఫ్ట్లు అయ్యి. మళ్ళీ ఒక కుర్రాడు అనంతగా మా తమ్ముళ్ళాటోడు, కొడుకులాటోడు, మా నాన్న సరిగ్గా వేరే ఊరిళ్ళు వస్తుంటుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. అలా మదర్ వస్తున్నారు, వాడికి మా యూనియన్ తరఫు నుంచి ఒక 5,000, వేరే సంస్థ నుంచి ఒక 5,000 ఇట్లాగా కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ మోటార్ సైకిల్ ర్యాలీ చేసాము. ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇవాళ ఈయన డే చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో మన మెకానికల్ అందరూ వచ్చారు, మాకు సంతోషం. ఇవాళ ఐడి కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నారు కొత్తగా చేరిన వాళ్ళు. దానికి మీ అందరూ సహకరించే మీడియా వాళ్ళు మా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం చేసేలాగా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 2 వీలర్స్ మెకానిక్స్ డేగా జరుపుకుంటాం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈరోజు జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్న మెకానిక్ సోదరులందరూ కూడా ఈ రోజున సెలవు ప్రకటించుకుని వారు స్వచ్ఛందంగా, అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం కోసం మరి పొద్దున్నే ర్యాలీ చేసుకోవడం జరిగింది. అలాగే మెకానిక్ సోదరుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సముచితంగా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం వాళ్ళకి చిన్న గౌరవం ఇచ్చుకుంటా మరి వీళ్ళల్లో చిన్న ఇబ్బందులు, ఆర్థికంగా లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకరికొకడు సపోర్ట్గా, సహకారంగా ఉండడం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మరి విజయవాడ అనేది ఎప్పుడు సెంటర్ పాయింట్ కాబట్టి మేమందరం కూడా ఈ మెకానిక్ సోదరుల సమాజంలో మరి ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా మేము కూడా ఎంతో ఉపయోగపడతామన్నాం. ఇటీవల విజయవాడకు వరదలు వచ్చినప్పుడు కూడా దాదాపుకు కొన్ని వేల బళ్ళు మేము ఉచితంగా మరి సర్వీస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెకానిక్ డే జరుపుకుంటున్నారు. అలాగే ఈ 26 జిల్లాల్లో మెకానిక్ సోదరులందరూ ఈ మెకానిక్ డేని సెలవు దినంగా ప్రకటించుకొని వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక రోజు కంపల్సరీ ఇది అందరూ ఉపయోగించుకుంటున్నారు. మెకానిక్ డే శుభాకాంక్షలు మెకానిక్ సోదరులందరికీ, 26 జిల్లా మెకానికులందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
గురువారం గొల్లపూడిలోని విలేజ్ క్లినిక్ లో మందుల పంపిణీ విధానంపై సిబ్బందితో చర్చించి తగు సూచనలు. ఇంద్రకీలాద్రిపై జూలై 8 నుంచి శాకాంబరి ఉత్సవాలు. శుక్రవారం నుంచి వీఐపీ బ్రేక్, అంతరాలయ దర్శనాలు రద్దు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై గురువారం సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.